ఇండియాలో ఫ్యామిలీ కార్ అంటే ఆటోమేటిక్గా ఒక నేమ్ మైండ్లో వస్తుంది కదా, స్విఫ్ట్ డిజైర్. ఇది యాక్సిడెంట్ కాదు బాస్. ఇండియాలో కార్ బయర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉండేది, సెదాన్ కావాలి, స్టేటస్ కావాలి అండ్ బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి అని. కానీ బడ్జెట్ మాత్రం హ్యాచ్ బ్యాగ్ రేంజ్లో ఉంటుంది. ఫుల్ సైజ్ సెడాన్ అనేది కాస్ట్లీ, హ్యాచ్ బ్యాగ్ అఫోర్డబుల్ కానీ ఫ్యామిలీ ఇమేజ్ ఉండదు అని. అప్పుడే డిజైర్ ఎంటర్ అయ్యింది. మారుతి ఒక సింపుల్ జెన్యూన్ మూవ్ చేసింది. స్విఫ్ట్ని హ్యాచ్ బ్యాగ్ని బేస్గా తీసుకొని కంపాక్ట్ సెడాన్లా మార్చింది. రిజల్ట్ ఏంటి? సెడాన్ లుక్, ఫ్యామిలీ ఇమేజ్, అండర్ 4 మీటర్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ మైలేజ్ ప్లస్ అఫోర్డబిలిటీ. పీపుల్కి ఒక స్ట్రాంగ్ బిలీవ్ వచ్చింది సెడాన్ కొన్నాను అని, కానీ బడ్జెట్ క్రాస్ చేయకుండా. డిజైర్ యాడ్స్ గుర్తుందా? స్పీడ్ గురించి మాట్లాడలేదు, రేసింగ్ గురించి అస్సలు చెప్పలేదు. ఫోకస్ ఏంటంటే ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ అండ్ రిలేటబిలిటీ. ఆఫీస్కి వెళ్ళాలన్నా ఫిట్ ఉంటుంది, రిలేటివ్ ఫంక్షన్స్కి వెళ్ళినా ఫిట్ అండ్ ట్యాక్సీగా వాడినా కానీ ఫిట్ అవుతుంది. అందుకే నెక్స్ట్ మాస్టర్ స్ట్రోక్ వచ్చింది క్యాబ్ మార్కెట్లో. ఊబర్, ఓలా డ్రైవర్స్కి లో మెయింటెనెన్స్, హై మైలేజ్ అండ్ స్టోర్ రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. డ్రైవర్స్ లవ్ చేశారు, ప్యాసింజర్ ట్రస్ట్ చేశారు. డైలీ రోడ్ మీద డిజైర్స్ కనిపించడం స్టార్ట్ అయ్యింది. విజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ట్రస్ట్, ట్రస్ట్ బ్రింగ్స్ మోర్ సేల్స్. డిజైర్ లగ్జరీ అమ్మలేదు బాస్, స్పీడ్ కూడా అమ్మలేదు. ఇట్ సోల్డ్ ఓన్లీ వన్ థింగ్, సేఫ్ డిసిజన్. రాంగ్ చాయిస్ అవ్వదు అనే ఒక కాన్ఫిడెన్స్, మిడిల్ క్లాస్ ప్రైడ్. అందుకే ఫస్ట్ టైం బయర్స్ డిజైర్ని చూస్ చేస్తారు. ఇలాంటి ఇండియన్ బ్రాండ్ సైకాలజీ అండ్ పొజిషనింగ్ సింపుల్గా డీకోడ్ చేయాలి అంటే ఫాలో చేయండి.